రజతోత్సవ సభట రజతోత్సవ సభ పెట్టుకున్నది బీఆర్ఎస్. అయితే ఆ రజతోత్సవ సభ పెట్టుకుంటే పెట్టుకోవాలి, వాళ్ళ పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళు దిశానిర్దేశం చేసుకోవాలి, దేని గురించి మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, పార్టీని బలోపేతంగా ప్రజలకి ఎట్లా తీసుకుపోవాలి, జనాలు మనని ఎట్లా ఓడగొట్టిరు చిత్తుగా, ఎందుకు ఓడగొట్టిరు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పనులు చేసుకుంటూ పోవాలి. సభలు ఎందుకు పెడతారు? ప్లీనరీలు కావచ్చు, రజతోత్సవ స్వర్ణోత్సవాలు ఎందుకు పెట్టుకుంటారంటే, ఒకవేళ గెలిచి ఉంటేనేమో అధికారంలో ఉంటేనేమో సంబరాలు చేసుకోవాలి, ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకొని ఏమేం తప్పులు చేసినాము, నెక్స్ట్ ఏం చేయాలి, మన స్టెప్ ఏంది, ఈ రకంగా ఆలోచన చేయాలి. ఎందుకు మళ్ళీ తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక ఓడగొట్టినాక కూడా మళ్ళీ 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 ఎందుకు ఓడగొడుతున్నారు, మనం ఎందుకు జనాలకు నచ్చడం లేదు అంటే అది అర్థం చేసుకోవాలి. జనాలకు నచ్చిన వాళ్ళని మనము నిత్యం తిడుతున్నాం కాబట్టి ఆ జనాలు మనని ఇంకా దూరం పెడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. జనాలకు నచ్చిన వాళ్ళు ఎవరంటే, జనాలకు నచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డిని పీఠం మీద కూర్చోబెట్టిరు, సింహాసనం మీద కూర్చోబెట్టిరు. మళ్ళా మీరు ఆయనని తిడుతుంటే ఏం చేస్తారు? ప్రజలు మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అది కూడా తెలుసుకోలేనంత అజ్ఞానులు ఉన్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని గద్దె దింపుతా అన్నాడు, దింపిండు, కూర్చున్నాడు. మిమ్మల్ని గద్దె దింపుతా అని ప్రజలకు చెప్తే ఆ ప్రజలు నమ్మే, ఆయన మాట నమ్మే మిమ్మల్ని గద్దె దింపి ఆయనను కూర్చోబెట్టారు. ఆయనను కూర్చోబెట్టినాక కూడా ఆయనని నిత్యం ఆయన మన్ను పోసుకుంటే ప్రజలు ఊరుకుంటారా? ఎంపీ ఎలక్షన్లలో వాద పెట్టిరు, కర్రు కాల్చి వాద పెట్టిరు, 0 సీట్ల. మళ్ళా బై ఎలక్షన్లు వచ్చినాయి, కంటోన్మెంట్ వస్తే కంటోన్మెంట్ల ఓడిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, పాపం చనిపోతే బై ఎలక్షన్ వస్తే సానుభూతి ఓట్లు పడాలి, ఎవరికైనా పడతాయి. మనం మామూలుగా ఆలోచన చేసుకుందాం. సానుభూతి ఎట్లా అంటే, చనిపోయింది కదా, అరే అమ్మ ఖచ్చితంగా సరే ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల కోసం ఏముంది, గెలిపియాలి అనే ఒక సానుభూతి ఉంటుంది ఎవరికైనా. కంటోన్మెంట్లో ఏమైంది? శ్రీ గణేష్ మంచి బంపర్ మెజార్టీతో గెలిచాడు. తర్వాత జూబ్లీహిల్స్ ఏమైంది? జూబ్లీహిల్స్ సగం దినాలు గడిచినాక ఎలక్షన్లు వచ్చినాయి. వస్తే ఏమైంది ఫైనల్గా? అప్పుడు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లుండే, బీఆర్ఎస్ ఎంత మెజార్టీతో గెలిచింది, ఆ మెజార్టీ ఎక్కడ పోయింది? మళ్ళీ కాంగ్రెస్కి ఇంత మెజార్టీ ఎందుకు వచ్చింది? 25,000 మెజార్టీ అంటే అర్థం చేసుకోరు. బీఆర్ఎస్ని ఎంత చిత్తుగా చీదరించుకుంటారు అనేది దాని మీద విమర్శన చేసుకోవాలి. కానీ మళ్ళా అందులోకి వచ్చి కూడా నీ రజతోత్సవ సభలో కూడా మళ్ళీ వీళ్ళనే తిట్టుకుంటూ కూర్చుంటే ఇంకా మైనస్ అవుతారు మీరు. ఇంకా సిగ్గులే మీకు చెప్పేటోడు అయితే ఇక మరి ఎవడు చెప్తున్నాడో, మరి మీకు స్క్రిప్ట్ ఎవడు ఇస్తున్నాడో అర్థమవుతలేదు. ఏమంటుండి ఇక్కడ అంటే, ఇదో చిల్లర ప్రభుత్వం కాబట్టే ప్రజలకు సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నది, ఉచిత బస్సు ఇస్తున్నది, అందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది, అందరికీ సన్న బియ్యం ఇస్తున్నది, ఇవన్నీ ఇస్తున్నది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది. ఎందుకంటే చిల్లర ప్రభుత్వం కాబట్టి అది ఇస్తున్నది. ఎందుకంటే మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు, నీకు పేదరికంలో ఉన్న వాళ్ళని చూస్తే చిల్లరగానే అనిపిస్తాడు. నీకు ముఖ్యమంత్రి ఆయన మధ్యతరగతి నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయింది కాబట్టి నీకు చిల్లర అనిపిస్తుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళు నీకు చిల్లరగా అనిపిస్తారు. ఎందుకంటే నువ్వు దొరవు, నువ్వు అహంకారివి, నువ్వు బీహార్ నుంచి వలస వచ్చినోనివి, దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమనిపిస్తారంటే, ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు అన్నీ ఇక అందరు తక్కువనే కనిపిస్తారు. నేను తలుసుకుంటే ఏదైనా దొంగతనం చేయగలుగుతా, ఏ గీదెంత గదెంత అన్నట్టుగా నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ బ్లడ్ కాదు మీది, బీహార్ మూలాలు ఉన్నాయి, బీహార్ రక్తం ప్రవహిస్తున్నది. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మొత్తం బీహార్ అధికారులను పెట్టుకొనే పరిపాలన సాగించినవు, అట్లా పెట్టుకొనే మొత్తం తెలంగాణను మొత్తం దోసుకున్నావు. నేను తెలంగాణనే అని నీ మనసులో ఉండుంటే తెలంగాణకి ఇలా 10 లక్షల కోట్ల అప్పు ఉండేది కాదు. మళ్ళీ మీదికి వెళ్ళి మాట్లాడుకుంటూ వస్తున్నావు. తెలంగాణని పెంట కుప్పలా మార్చారు. పెంట కుప్పలా మార్చిన విధవ ఎవడో కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు. తేజస్వి సూర్య ఒక విధవ, తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆ విధవ మాటలను ఏ ఒక్క విధవ ఖండించలే. కాంగ్రెస్ బీజేపీ నేతలు మనుషులు కాదా? ఏ ఒక్క విధవ ఖండించలే. మరి ఖండించాల్సిన విధవలు ఎందుకు ఖండించలే? మరి ఇయాలొచ్చి ఎందుకు ఖండిస్తున్నారు? మరి వాడు అన్నప్పుడే మరి మాట్లాడాల్సిండే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే స్క్రిప్ట్ రాసి ఈ మరబొమ్మ మరమనిషి చేతిలో పెట్టారు కాబట్టి ఈ మరమనిషి స్క్రిప్ట్ చదువుతున్నాడు అన్నట్టు. అది ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు కావు.
పరిణితి కోల్పోయిన మరమనిషి మాట్లాడిన మాటలు, ఒక స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడిండు. ప్రజలకు ఎంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరు చెప్పినాక బుద్ధి వచ్చింది? ఆయన బిడ్డ చెప్పింది, గావరాల బిడ్డ చెప్పింది. గావరాల బిడ్డే కవితమ్మ చెప్తే ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈయన సూచిస్తున్నాడు. ఈయన సూచించుడు కాదు, ఫస్ట్ వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం, ఏం జరిగింది, ఏం చేసినాం, తెలంగాణ ప్రజలని అంతగానం ఏమి ఇబ్బంది పెట్టినామని ఆలోచన చేసుకుంటే ప్రజల భూములు మొత్తం, ప్రభుత్వ భూములు మొత్తం, దేవాదాయ భూములు, భూదాన్ యజ్ఞ బోర్డు భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్ కావచ్చు, ఎక్కడ ఉన్న ప్రతి భూమిని మొత్తం చెరబట్టుకొని తిన్నారు. ఎక్కడ పేద ప్రజలకు ఏమన్నా అందించిరా? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే విధంగా తీసుకుపోయారు. కరోనా వచ్చి పేద ప్రజలు అల్లల్లాడి హాస్పిటల్లోకి పోలేక, ప్రైవేట్ హాస్పిటల్లోకి పోలేక ఇక చచ్చిపోతాం, ఉస్మానియాల గాంధీల బెడ్లు దొరకక చచ్చిపోతామని ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరందరూ నిజంగా ప్రజలారా, కరోనా టైంలో ఎంత గుండె మీద చెయ్యేసుకొని గడగడలాడకుండా బతికిన వాళ్ళు ఉన్నారు. పక్క రాష్ట్రం జగన్ ఏమో ఈ కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేరిస్తే నిన్ను అడిగితే ఎంతేం లేదు, ఎందుకు చేర్చలే? ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరి? ఈ ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టూ సరౌండింగ్లు ఉన్నాయి, మొత్తము యువన్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే మీ దొరల హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు అధికారంలో వచ్చినాక, అధికారంలోకి రాగానే హాస్పిటల్స్ మొత్తం కొనేసిరు. కొన్ని కొనేసిరు, కొన్ని పెట్టేసి హాస్పిటల్లో కూడా ఇష్టం వచ్చిన రేట్లు పెట్టిరు. ఆరోగ్యశ్రీ కింద పర్మిషన్ మీరే ఇచ్చుకున్నాడు, ఆ బిల్లులు మీరే ఇచ్చుకున్నాడు. మీ హాస్పిటళ్లకు పర్మిషన్లు ఇచ్చుడు మీరే, బిల్లులు ఇచ్చుడు మీరే, మళ్ళీ పెట్టుడు మీరే, అన్ని మీరే చేసుకున్నారు. అందుకనే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ దాదాపు 70% మీ ఉన్నాయి కాబట్టి మీరు ఆరోగ్యశ్రీలో చేర్చలే. ఆ పాపం ముడిగట్టుకున్నారు. ఆ పాపం తరతరాలైన పోదు. ఎంతో మంది తల్లికి బిడ్డకు నోసుకోకుండా చచ్చిపోయారు, ముట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రోక్లైన్లతో ట్రాక్టర్లలో తీసుకుపోయి హైడ్రాలిక్ ట్రాలీలు పెట్టి లేపి ఆ గుంటలా లేచి వచ్చిరు. ఎంతో మంది శవాలు. అవన్నీ ప్రజలకు గుర్తుకుండవా? అవన్నీ గుర్తుకొచ్చినాయి కాబట్టి నేను ఎత్తి మూలకు నొక్కిరు. మళ్ళా సిగ్గు లేకుండా జనాల మధ్యలోకి వస్తున్నారు మీరు. ఆ పక్క రాష్ట్రం వాడేమో విడిపోయి అప్పులలో ఉంటాడు, అప్పటికే అసోంటోడేమో కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తాడు, నువ్వేమో చేర్చవు. నీకు జర్ర గుస దగ్గు రాగానే ఉరికిపోయి యశోదల వంటివి మీ దొరల హాస్పిటల్లో. ఇంకా మళ్ళీ ప్రజలకు వచ్చి మాట్లాడుతున్నావు, ఆ విధమనంట, ఈ విధమనంట. ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకున్నారు, ప్రజలు చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఆడ గుసబెట్టారు. ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా భక్తులు మోపారు. పార్టీలో సోషల్ మీడియా భక్తులు మోపారు కాదు, నీ కొడుకు కర్రు కాల్చి వాత పెట్టు. నీ కొడుకు ఎక్కువ మోపాయిండు. నెలకు 10 కోట్లు ఖర్చు పెడుతుండు సోషల్ మీడియా మీద. శాటిలైట్ ఛానళ్లకు, సోషల్ మీడియా యూట్యూబర్లకు మొత్తం పైసలు ఇచ్చుకుంటా ప్రజాప్రభుత్వం మీద పొద్దుగాలు లేస్తే బురద చల్లుడు అనేది నీ కొడుకుకు వాత పెట్టు. ప్రజలలోకి పోండి. ఈ సోషల్ మీడియాలో కాదు, ఫోన్లలో కాదు, ప్రజలలో పోయి ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడమని చెప్పు, మాట్లాడమని చెప్పు. మొన్న హరీష్ రావు వాయ్ కదా, పోతే ఏం చేసి సమాధానం చెప్పిరు కదా, చూపించరు కదా. గతంలో ఆయనకు చెప్పు గుర్తు వచ్చింది, ఆ గుర్తు చూపించరు. నేను చెప్తున్నాను మళ్ళీ సోషల్ మీడియా మీదనట. సోషల్ మీడియా మీద ఎందుకంటే నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని చూస్తున్నావు కాబట్టి నీకు తెలుసు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఈసారి ముఖం చూసి టికెట్ ఇచ్చేది లేదు. ఇయ్యకు, ఎవడు ఏమంటుండు? సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే మాకు టికెట్ ఇచ్చేది లేదు. ఇయ్యకు, కొత్త వాళ్ళకి ఇచ్చుకో, పాత వాళ్ళకి ఇచ్చుకో, ఎవ్వరు కానీ ఇచ్చుకో. ఎందుకంటే మునిగిపోయినావు, బొమ్మలాటనే ఇది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయితే ఇంత జరిగింది. దీని మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? వీళ్ళ సభ గురించి మరి వాళ్ళు విమర్శిస్తుంటే, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే మరి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఈయన ఒక్కడే ఉన్నాడు సమాధానం చెప్తానికి, ఎవరు లేరు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం ఏంటంటే, ఈ ప్రతిపక్షాలు వేసే కౌంటర్లకు కానీ, బురద జల్లేదానికి కానీ, ఈ ఆరోపణలకు కానీ గట్టిగా సమాధానం ఇచ్చే ఒక టీమును తయారు చేసుకోరు మీరు. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోర్రి. ఆయన వాళ్ళందరికీ ఇస్తాడు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నూపుతున్నాడు, అలా కర్రు కాల్చి వాద పెడుతున్నాడు. అలా అటువంటి వాళ్ళని పెట్టుకుంటే మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు.
ఈ ప్రతిపక్షాలకు ఎట్లా సురుక పెట్టాలి, ఎట్లా వాత పెడితే ఎట్లా తగ్గి ఉంటారు. అసొంటోళ్ళు పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిత్యం ప్రజాసేవలో ఉంటున్నారు. ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బులతోని ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా జనాలు నమ్మే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ సేవలు ఎక్కువ చేస్తారు, ప్రజలు కూడా ఎక్కువ వినియోగించుకుంటారు. సొంత పైసలతో పాటు ప్రభుత్వం కూడా ఇస్తున్నవి అవినీతికి పాల్పడకుండా నీతిగా నిజాయితీగా ప్రజలలోకి పోతాయి. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇస్తే ఆయన కరప్షన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలా విపరీతంగా డబ్బు వస్తుందా, ఉన్న డబ్బును కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతుండ్రు. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ప్రభుత్వ పథకాలు కూడా ఎట్లా అంటే ₹1 అవినీతి జరగకుండా ప్రజల్లోకి తీసుకుపోతాడు. అటువంటి వాళ్ళని పెట్టుకొని టీం తయారు చేసుకుంటే ప్రతిపక్షాలు వాళ్ళందరూ కలిసి ఏకమై బురద జల్లినా కానీ మీకు కొంచెం కూడా జస్ట్ దాంతో సమానం అయిపోతుంది. ఇక మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈ విషయాల్లో మాత్రం ఆలోచన చేయాలి.